ఛాన్స్ దొరికినప్పుడల్లా విపరీత చర్యలకు పాల్పడే చైనా మరో దుస్సాహసానికి ఒడికట్టింది. ఇండియా బ్రహ్మపుత్ర నదిపై భారీ జల విద్యుత్ కేంద్రం నిర్మాణానికి జిన్పింగ్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇండియాకి నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ ఈ సూపర్ డ్యామ్ ను నిర్మించేందుకు చైనా ప్రణాళిక చేస్తోందని తెలుస్తోంది. ఈ విషయంపై కొన్నేళ్లుగా సైలెంట్ గా ఉన్న చైనా ఇప్పుడు దూకుడుగా వ్యవహరిస్తోందని ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులో చైనా వేసే ఎత్తుగడలపై కీలక విషయాలు వెల్లడించింది. ఈ ప్రాజెక్టుతో భారత్కు తీవ్ర ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. బ్రహ్మపుత్ర నది భారత్లోకి ప్రవేశించే ముందు అర్ధచంద్రాకారంలో వంగి ప్రవహిస్తుంది. ఈ వంపు ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మించేందుకు చైనా పావులు కదుపుతున్నట్లు ఏఎస్పీఐ నివేదించింది. గ్రేట్ బెండ్ గా వ్యవహరించే ఈ ప్రాంతంలో నది దాదాపుగా 3000 మీటర్ల మేర కిందికి ప్రవహిస్తుంది. ఈ ప్లేస్ లో విద్యుత్ కేంద్రం నిర్మిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చని చైనా భావిస్తోంది. డ్యాం పూర్తయితే ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన హైడ్రో పవర్ ప్రాజెక్టుగా మారుతోందని చెబుతోంది. వాస్తవానికి బ్రహ్మపుత్ర నదిపై భారత్, చైనా మధ్య చారిత్రాత్మక ఒప్పందం ఉంది. ఈ నది జలాలపై 2002లో తొలిసారిగా రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఈ నదికి సంబంధించిన ప్రతి విషయాన్ని భారత్కు చైనా వెల్లడించాలి. చాలా ఏళ్లుగా కొనసాగిన ఈ ఒప్పందం 2023తో ముగిసింది. ఆ తర్వాత ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించలేదు. దీంతో చైనా సూపర్ డ్యాం నిర్మాణానికి పూనుకోవడం భారత్ను టెన్షన్ పెడుతోంది. ఈ డ్యాం భారత్ పాలిట పెనుముప్పుగా మారనుంది. ఒకవేళ చైనా పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేస్తే అరుణాచల్ ప్రదేశ్ను వరదలు ముంచెత్తుతాయి. చైనా దీనిని వాటర్ బాంబుగా ఉపయోగించుకునే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.